ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ డిసెంబర్ 23వ తేదీ 2025 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు క్రిస్మస్ వాక్యము ప్రవచన వాగ్దానం. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు పుట్టక మునుపే ఆయన భూమి మీదకు తల్లి గర్భమందు కన్యక గర్భమందు జన్మిస్తారని ఎన్నో ప్రవచనములు ఎందరో ప్రవక్తలు చరిత్రకారులు చెప్పి ఉన్నారు. అలాగే ప్రవక్త అయిన యెషయా తన గ్రంథమునందు వ్రాసి ఉన్నారు. అయితే నేరుగా కన్యకైన మరియమ్మ గారికి పరలోకము నుండి దేవదూత వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పగానే మరియమ్మ గారు కంగారు పడినారు. అది ఏ విధమైన శుభవచనమని ఆతృతగా ఎదురుచూసెను. ఆ రోజులు ఎందరో దేవుని కృపలను కటాక్షములను పొందడానికి సిద్ధమైన స్త్రీలలో ఒక స్త్రీగా ఉన్న మరియమ్మ గారికే గబ్రియేలు దేవదూత ఆమె ఇంటిలోనికి వచ్చి శుభవార్త అని చెప్పగానే ఉలిక్కిపడి భయపడినారు. అందుకు దూత, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడునని చెప్పెను. ఆ ప్రకారముగానే ఆ దూత యొక్క శుభవర్తమానము నెరవేరినది. కనుక ఆయనకు యేసు అని యేసేబు మరియమ్మలు పేరు పెట్టి ఉన్నారు. కావున మనము కూడా కావలసిన బహుమతులను ఈవులను దేవుని యొక్క ప్రవచనం ద్వారా, దర్శనం ద్వారా, వాక్కు ద్వారా, వాగ్దానం ద్వారా పొంది నెరవేర్చుకునే విధముగా బలమైన ప్రార్థనలు యాచనలు చేసుకుని మరియమ్మ గారు విన్న శుభవార్త మనం వినే కృపలను దేవాది దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను నీ సముఖమున నీ బిడ్డల తరపున చేయడానికి మాకిచ్చిన ఈ సదావకాశము నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము. నీ సన్నిధిలో వేడుకునే శక్తిని మాకు ఎల్లరకు అనుగ్రహించి ఆలకించి వర్ధిల్ల చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాద చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు 60 100 సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము. దూళ్ళ వీర వెంకటరమణ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి కుమారుడు కోర్టు కష్టాల్లో చిక్కులలో ఉన్నారు కనుక ఆ చిక్కులను విడదీసి కోర్టు కేసులను కొట్టివేసి, ప్రభువా నీవే శాంతిని చేకూర్చుము. వారి అప్పులను తీర్చివేసి అప్పిచ్చే వారిగా చేసి సాక్షులుగా నిలవబెట్టుము. సాతునూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. వారికున్న అప్పులను నీ ఎదుట మొరపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పిచ్చే వారిగా చేయదునన్న నీ వాక్య వాగ్దానం నెరవేర్చుము. ప్రతి చిన్న బిడ్డలను చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానముతో నింపి నడిపించి ఆశీర్వదించుము. ఇంజనీర్ వినోద్ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరుడిని ఇబ్బంది పెడుతున్న అప్పులను కోర్టు వాద్యములను ప్రభువా నీవే లయపరిచి అన్నింటా విజయం దయచేసి ఆదుకొనుము. సహోదరుడికి ఏ ఆపద రాకుండా కాపుదల ఇచ్చి అన్నింటినీ ధైర్యపరిచి ఉద్యోగంలో ఒడిదుడుకులు అధిగమించి త్వరగా జాయిన్ అయ్యగలిగే మార్గం దయచేసి సాక్షిగా నీ సన్నిధిలో నిలవబెట్టుము. ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము. మా పరిచర్యలో నీ ఆత్మ కుమ్మరింపు కొరకు వారి ప్రార్థించుచుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని 2వ రాకడ వరకు కొనసాగించుము. కోటీశ్వరి చిన్ని గారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. వారి దీర్ఘ అంశములన్నీ కూడా త్వరతరిగిన నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము. వారి పాప భవానీకి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము. ప్రత్తిపాటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము. వారి వ్యాపారంలో అభివృద్ధి చేయుము. అప్పులను తీర్చి నీ నామమున అప్పిచ్చేవాడిగా చేయుము. షేక్ రజయ్య గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థన అంశములను నెరవేర్చుము. కబీర్ ఫ్యామిలీ గారు రక్షణ కోసం అప్పులు, కోర్టు వాద్యం విడుదల, నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట, వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని నీకే సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం.
యాచారపు రాధా సత్యం గారి బిడ్డల కొరకు వారి కుటుంబం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము. వారి వారి సర్వాంశముల కొరకు వేడుకుంటున్నాము. రాజమండ్రికి చెందిన అనిత గారిని గర్భఫలం ఇచ్చి నీవే ఆనందపరచుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలో సంపూర్ణంగా కొనసాగాల శక్తిని ధైర్యము ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింట విజయం దయచేయము. నా సహోదరుడు నానిబాబుని తన భార్య బిడ్డను దీవించి ఆశీర్వాదములు కుమరించము. మా తల్లి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించుము. బాబు గారిని, కర్రి జ్యోతి గారిని, గూదే వినోద్ గారిని, అర్కెట్టి వీణా కుమార్ని గారిని, దారా మనోహర్ గారిని, ఎస్ రామకృష్ణ గారిని, మర్లపాటి హైమావతి గారిని, రాఘవేంద్ర ముందు గారిని, లల్లి సుజాత గారిని, నాగేంద్ర కుమార్ గారిని, దీపాలపూడి గిరి గారిని, చిలక రామకృష్ణ గారిని, రాజకుమార్ గారిని, అనిల్ కుమార్ గారిని, బుడితి లీలావతి గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, మాలా సుజాత గారిని, బూడిత కళ్యాణి గారిని, ముల్లంగి ప్రవీణ గారిని, సిహెచ్ దేవి గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక బాబు గారిని, వారిని వారి కుటుంబాలను మీ చేతులకి అప్పగించుకుంటున్నాము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోనూ, విచారంలోనూ, ఆపదలోనూ, అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన ఆయన నిత్యము నడిపించు సన్నిధిలో ఆనంద గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి గొప్ప చేయుచున్న సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేరి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, కర్త యేసు బాలుడుగా జననమాయనంట. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, కర్త యేసు బాలుడుగా జననమాయనంట. అంధకారమైన ఆకాశ వీధులలో, అంధకారమైన ఆకాశ వీధులలో ఆనందపు మహిమ చోద్యమేమిటోనంట. బెత్లెహేము పురమునందు చిత్రమాయనంట, కర్త యేసు బాలుడుగా జననమాయనంట.